ఓం గంగణపతే నమ శ్రీమాత్రే నమ ఐం సరస్వత్యే నమ ద్రాం దత్తాత్రేయ నమ శ్రీం గాయత్రీ పరంబికాయ నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమ మాతృభ్యో పితృభ్యో ఋషిభ్యో గురుభ్యో నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమ. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ శర్మ, జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచారరీత్యా గ్రహాల యొక్క స్థితిగతి, కలయిక, వాటి గమనము, వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గోచార చక్ర ప్రకారంగా అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ఈ రోజున మనం చెప్పబోయే టాపిక్ ఏంటంటే, ప్రధానంగా చూసుకుంటే 2026 ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క సంక్రాంతి వేళ నుంచి ఎటువంటి శుభ కార్యక్రమాలంతా కూడా విశేషంగా పుణ్యయోగాలు సిద్ధించడానికి సంక్రాంతి సందర్భంగా మీకంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ యొక్క ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా జనవరి నుంచి డిసెంబర్ దాకా ఈ పండగ నుంచి మీరు ఎటువంటి పుణ్య కార్యక్రమాలు ఆచరించుకుంటే మీ జీవితం అంతా కూడా రాజయోగంగా మారడానికి విశేషమైన పరిష్కారాలంతా కూడా చెప్పడం జరుగుతుంది. గోచారిత్య గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే మీనరాశిలో శనీశ్వరి సంచారం జరుగుతుంది. ప్రధానంగా రాహువు యొక్క సంచారం అంతా కూడా కుంభరాశిలో సంచారం ఏప్రిల్ 14 తర్వాత వక్రగతి సంచారం జరుగుతుంది. ప్రధానంగా సప్తమ స్థానంలో అంటే ప్రధానంగా చూసుకుంటే సింహరాశిలో అంతా కూడా ఈ యొక్క కేతు యొక్క సంచారం ఏప్రిల్ 14 తర్వాత వక్రగతి సంచారం జరుగుతుంది. బృహస్పతి యొక్క మార్పు అంతా కూడా చూసుకుంటే ఇక్కడ మిథున రాశిలో అంతా కూడా రాజయోగకారుగా మారి అంతా కూడా అతిచారం నుంచి మళ్ళీ తిరోగమనంలో అంతా కూడా మార్పు చెందడం జరిగింది. మళ్ళీ చూసుకుంటే జూన్ 14 తర్వాత కర్కాటక రాశిలో ఉచ్చస్థానంలో మార్పు జరుగుతుంది. ఈ యొక్క సూర్యగ్రహం అంతా కూడా చూసుకుంటే సవిత్ర సూర్యనారాయణ స్వామి అంతా కూడా జనవరి 1వ తారీఖు నుంచి అంతా కూడా ప్రధానంగా ఇక్కడ ధనుసు రాశులు అంతా కూడా చతుర్గ్రహ కూటమితోటి కలుగుతూ ఉంటారు. తర్వాత చతుర్గ్రహ కూటమిలో అంతా కూడా సూర్య భగవానుడు ధనుసు రాశిలో అంగారకుడు బుధుడు శుక్రుడి కలియుకతోటి చతుర్గ్రహ కూటమిలో అంతా కూడా సంభవం జరుగుతుంది. ప్రధానంగా జనవరి 15వ తారీఖు తర్వాత మార్పు అనేది జరుగుతుంది. ఉత్తరాయణ పుణ్యకాలం అంతా కూడా మొదలవుతుంది. ఉత్తరాయణము అంటే ప్రధానంగా ఉత్తరాయణం అని చెప్పేసి అంటే ఆయనము అని చెప్పేసి అంటే గమనం అని చెప్పేసి సూర్యుడు యొక్క గమనం అని చెప్పేసి మార్గము పయనము అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఉత్తరాయణ పుణ్యకాలం అనేది సూర్యుడు యొక్క గమనాన్నంతా కూడా నిర్దేశిస్తూ ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే ఉత్తరాయణ పుణ్యకాలంలో అంతా కూడా ప్రధానంగా 6 నెలల వరకు ఉంటుంది. తర్వాత 6 నెలల తర్వాత దక్షిణాయన పుణ్యకాలం వస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ కాలాన్ని అంతా కూడా ఉత్తరాయణ పుణ్యకాలంలో మకర రాశిలో ప్రవేశం చేసిన తర్వాత ఈ యొక్క మకర రాశిలో అంతా కూడా ప్రవేశం చేస్తుంటారు సూర్యనారాయణ స్వామి అంతా కూడా 15వ తారీఖు రోజున, జనవరి 15వ తారీఖు రోజున. ఈ యొక్క అదే సమయంలో మకర సంక్రాంతి అంతా కూడా మనకంతా కూడా పండగ చేసుకోవడం జరుగుతుంది. 15, 16, 17 తారీఖులు అంతా కూడా భోగి, మళ్ళీ 14, 15, 16 ఆ తారీఖులు అంతా కూడా జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే భోగి, సంక్రాంతి, కనుమ అనేది పండుగ చేసుకుంటుంటారు జనవరిలో అంతా కూడా. ప్రధానంగా చూసుకోవడం వల్ల ఈ యొక్క సంక్రాంతి వేళల్లో అంతా కూడా పాడి పంట అంతా కూడా పంటలు బాగా పండడం, ప్రధానంగా రైతులకంతా కూడా విశేషంగా ధనధాన్యాది సమృద్ధి కలగడం, ధాన్యలక్ష్మి అనుగ్రహం అంతా కూడా లభిస్తూ ఉంటుంది. పంట వల్ల వాళ్ళకంతా కూడా ఆ సమయానికంతా కూడా పంట చేకూర్చి మీకంతా కూడా పంట వల్ల మీకంతా కూడా ఆర్థికంగా ఉన్నత స్థితి కలగడానికి, మరియు పంటకి సహకరించిన పశుపక్షాతులకి ఎవరైతే ఉంటారో ప్రధానంగా పశువులకంతా కూడా ప్రధానంగా గోమాతకంతా కూడా పూజ చేయడం, ఎద్దులకి పూజ చేయడం, బసవన్నకి పూజ చేయడం అన్నదంతా కూడా యోగకరంగా ఉంటుంది. భోగి రోజున భోగభాగ్యాలు లభిస్తూ ఉంటాయి. సంక్రాంతి రోజున అంతా కూడా ఈ యొక్క గొబ్బెమ్మలతో ముగ్గులంతా కూడా వేసుకొని ఆహ్లాదకరంగా బంధుమిత్రులంతా కూడా ఆనందంగా జీవితం జీవించడం వల్ల అన్యోన్యమైన ఆరోగ్యమైన జీవితము అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది. ఇంట్లో ఆనందమైన జీవితం కళలందరూ కూడా నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది. అష్టైశ్వర ప్రాప్తి కలగడానికి కులదేవత ఆరాధన ఆలోచన చేస్తూ ఉంటారు. సంక్రాంతి వేళల్లో ప్రధానంగా కులదేవత ఆరాధన విశేషంగా ఉంటుంది. మరియు పితృదేవత ఆరాధన కూడా పెద్దల పండగ అని చెప్పేసి అంటారు. ఎవరైతే పితృదేవత ఆరాధన ఈ యొక్క సంక్రాంతి వేళల్లో అంతా కూడా చేస్తూ ఉంటారు, శాశ్వతంగా బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుందట. తిలతర్పణాలు చేయడం వల్ల రాజయోగం తీస్తుంది, ధనధాన్యాది సమృద్ధి కలుగుతుంది. పితృదేవతలకు ప్రీతికరమైన పదార్థాలన్నీ కూడా, పిండి పదార్థాలన్నీ కూడా పితృదేవతలకు ప్రీతికరంగా, కులదేవతకు ప్రీతికరంగా నివేదన చేసి మీరంతా కూడా గృహంలో ఉండే సభ్యులంతా కూడా భుజించడం వల్ల అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది. అన్నదానం చేయడం వల్ల విశేషంగా ఎవరైతే కనుక బ్రాహ్మణత్వం ప్రీతికరంగా మీరంతా కూడా స్వయంపాక దానం ఇచ్చుకోవడం,
సాహిత్యం అని చెప్పేసి అంటూ ఉంటారు. స్వయం పాక దానం ఇచ్చుకోవడం అనేది పొత్తర్లని చెప్పేసి ఉంటారు. ఈ యొక్క దానం అంతా కూడా చేయడం వల్ల, వస్త్ర దానం చేయడం వల్ల కీర్తి ప్రతిష్టలు పెరగడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. సంక్రాంతి వేళల్లో అంతా కూడా ఈ యొక్క పట్టణంలో కన్నా ప్రధానంగా పల్లెల్లో అంతా కూడా ఆహ్లాదకరంగా ఆనందంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది ఎక్కువ. ఈ యొక్క పట్టణాల్లో కూడా బంధువుల యొక్క సహాయ సహకారాలతోటి బంధువుల యొక్క ఆహ్లాదకరంగా ఆనందంగా ఉండడానికి అందరూ కూడా చేకూర్చి మంచి గీతాలు నృత్యాలు చేసుకుంటూ ఈ పండగనంతా కూడా అట్టహాసంగా అంతా కూడా మంచిగా ఆనందంగా ఉత్సవాలన్నీ కూడా చేయడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే సంక్రాంతి అనేది తెలుగు రాష్ట్రాలంతా కూడా చాలా పెద్ద పండగ, పెద్దల యొక్క పండగ అంటారు, పెద్ద పండగ అంటారు దీన్నంతా కూడా. సంక్రాంతి వచ్చిన వీళ్ళంతా కూడా అన్నీ కలిసి వస్తాయి, రాజయోగాలు వస్తాయి మనకంతా కూడా అని భావిస్తూ ఉంటారు. మహాలక్ష్మి అనుగ్రహం అంతా కూడా శీఘ్రంగా కలగడానికి ఆస్కారం ఉంటుంది. గోదా కళ్యాణం అంతా కూడా పండగ వేళల్లో అంతా కూడా చేస్తూ ఉంటారు, భోగి సమయంలో అంతా కూడా చేస్తూ ఉంటారు. గోదాదేవి కళ్యాణం అంతా కూడా చేయడం, రంగనాథ స్వామి అనుగ్రహం అంతా కూడా లభిస్తూ ఉంటుంది, శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహం అంతా కూడా లభిస్తూ ఉంటుంది. తద్వారా ఎవరైతే ఈ యొక్క కళ్యాణంలో అంతా కూడా పాల్గొంటూ ఉంటారో అష్టైశ్వర్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. గోదా కళ్యాణంలో కూడా విశేషమైన పుణ్యయోగం రావడానికి ఆస్కారం ఉంటుంది, అష్టైశ్వర్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా ఈ యొక్క అమ్మవారి ఆరాధన ఖడ్గమాల స్తోత్రంతో కుంకుమార్చన చేసుకోవడం, ఈ యొక్క యజ్ఞ హోమాది క్రతువుల్లో అంతా కూడా పాల్గొనడం వల్ల విశేషమైన పుణ్యయోగం వస్తుంది. దేవాలయ ప్రాంగణంలో ఉత్తరాయణ పుణ్యకాలంలో అంతా కూడా దేవతలకి శక్తి కలిగే విధంగా విశేషమైన యజ్ఞాత క్రతులంతా కూడా చేస్తూ ఉంటారు. రాజశ్యామల యజ్ఞాత క్రతులు కానీ, విశేషమైన చండీ హోమాది కార్యక్రమాలు కానీ, కులదేవత ఆరాధన కానీ, విశేషంగా ఎవరైతే యజ్ఞ హోమాది క్రతులంతా కూడా చేస్తూ ఉంటారో విశేషమైన పుణ్యయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. అత్యంత శుభమైన కాలంగా ఉత్తరాయణ పుణ్యకాలం అంతా కూడా అత్యంత శుభకాలంగా ఉంటుంది. సంక్రాంతి అంతా కూడా పుణ్య కార్యక్రమాలు ఆచరించుకోవడానికి, దాన ధర్మాలు చేసుకోవడానికి అత్యంత శుభమైన ఫలితంగా ఎవరైతే దానాది కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటారో 3,000 కోట్ల రెట్లు ఫలితం అంతా కూడా పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా అమ్మవారి ఆరాధన, కులదేవత ఆరాధన, పితృదేవత ఆరాధన మర్చిపోకుండా చేస్తూ ఉండండి. తద్వారా అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది, రాజయోగం సిద్ధిస్తుంది. సింహరాశి జాతకులకి గోచారీత్యా 2026 ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా గ్రహస్థితి ఏ రకంగా యొక్కరంగా ఉంటుందో తెలుసుకుందాం. ప్రధానంగా ఏకాదశ స్థానంలో బృహస్పతి సంచారం, మరియు ఇక్కడ ఏ స్థానంలో అంతా కూడా కర్కాటక రాశిలో బృహస్పతి ఉచ్చ స్థానంలో సంచారం జూన్ 14 తర్వాత యొక్కరంగా ఉంటుంది. ప్రధానంగా మీకంతా కూడా చూసుకుంటే ఇక్కడ శనీశ్వరుడు యొక్క దృష్టి పడతా ఉంది. ప్రధానంగా మీకంతా కూడా మిశ్రమైన ఫలితాలు, ప్రథమార్థంలో మే దాకా కొంచెం మిశ్రమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. శ్రమతో కూడిన సంపాదన, ఖర్చులు విపరీతంగా పెరుగుతుండడం, డబ్బులని ఇట్లాంటి ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ ఉండడం జరుగుతుంది. కానీ ఉపశమనం ఏంటంటే సమయానికి డబ్బు అందుతూ ఉంటుంది, ఖర్చులు అంతా కూడా మిగిలిపోతూ ఉంటాయి. ప్రధానంగా ఇటువంటి స్వల్పమైన ఆనందంతో ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రథమార్థంలో కన్నా ద్వితీయార్థంలో జూన్ 14 తర్వాత బృహస్పతి ఉచ్చస్థానంలో మార్పు, శుక్రుడు ఉచ్చస్థానంలో మార్పు, ప్రధానంగా అంగారకుడు ఉచ్చస్థానంలో మార్పు, సూర్య భగవానుడు ఉచ్చస్థానంలో మార్పు జరిగినప్పుడు మీకంతా కూడా మే 15వ తారీఖు, ప్రధానంగా ఫిబ్రవరి 18వ తారీఖు, మరి చూసుకుంటే ఏప్రిల్ 15వ తారీఖు, 18వ తారీఖు తర్వాత మీకు రాజయోగం సిద్ధించడానికి ఈ కాలంలో అంతా కూడా బృహస్పతి అనుగ్రహము, శుక్రుడు అనుగ్రహము, అంగారకుడు అనుగ్రహం వల్ల రాజయోగం సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది. తద్వారా మీద అంతా కూడా సూర్యనారాయణ స్వామి ఆరాధన విశేషంగా చేస్తూ ఉండాలి. ప్రతినిత్యం కూడా కూష్మాండ దానం చేసుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది. మీ మీద ఎవరైనా చెడు పీడలనే చేశారని చెప్పేసి మీకు అభద్రతా భావం ఉంటే ఎటువంటి కష్టాల నుంచి బయటపడాలి తంత్రశాస్త్రంలో చెప్పిన ప్రకారంగా మీకంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా హనుమత్ దేవాలయంలో అరటి పండ్లతోటి మన్యసూక్త పారాయణం అంతా కూడా చేయించి, తేనెతోటి, అరటి పండ్లతోటి, వడమాలతోటి అంతా కూడా ఆంజనేయ స్వామికి విశేషమైన ఈ యొక్క మాసచక్రాలు అని చెప్పేసి అంటారు, వడలతోటి యజ్ఞ హోమారతి కృతులంతా కూడా మూలమంత్ర సహితంగా, హనుమత్ మూలమంత్ర సహితంగా ఈ యొక్క మన్యసూక్త పారాయణం అంతా కూడా చేయించి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల ప్రధానంగా 30 రోజుల లోపల మీ కష్టాలన్నీ కూడా తీరడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా అష్టైశ్వర్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఎటువంటి గ్రహ దృష్టి అంతా కూడా చెడు దృష్టి, చెడు భయాలంతా కూడా మీకు పీడిస్తూ ఉంటాయి కనుక, శత్రు భయాలతోటి, శత్రు బాధలతోటి పీడిస్తూ ఉంటాయి కనుక, ఎవరో మా మీద అంతా కూడా చెడు పీడలు చేశారండి, తెలియట్లేదు, ఏం చేశారో తెలియట్లేదు, చాలా కాలం నుంచి ఇబ్బంది పడుతున్నాం, ఇటువంటి చెడు పీడల నుంచి బయటపడడానికి మార్గం ఏంటిదంటే పుణ్యక్షేత్ర దర్శనాలు అంతా కూడా ఆచరించుకుండడం, ప్రధానంగా హనుమత్ దేవాలయంలో నిద్ర చేయడం, హనుమత్ దేవాలయంలో యజ్ఞ హోమారతి కృతులు అంతా కూడా ఆచరించుకోవడం, ఆ దోష ప్రభావం బట్టి అంతా కూడా విశేషమైన హోమాలు అంతా కూడా ఆచరించడం వల్ల
విశేషమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది. మహాకాళి దేవాలయంలో అభిషేక హోమాది కార్యక్రమాలు, విశేషమైన శాంతులంతా కూడా ఆచరించుకోవడం వల్ల మీకు సర్వగ్రహదోష నివారణ కలుగుతుంది. ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. రాజశ్యామల యజ్ఞాతికృతులు కానీ, మహాకాళి మూలమంత్ర సహితంగా ఈ యొక్క తారా మూలమంత్ర సహితంగా యజ్ఞహోమాధికృతులు కానీ, ప్రధానంగా రాజశ్యామల యజ్ఞాతికృతులు కానీ, ప్రత్యంగ్ర హోమామంతాలు కానీ, ప్రధానంగా ప్రత్యంగ్రాదేవి మూలమంత్ర సహితంగా యజ్ఞహోమాది కార్యక్రమాలు కానీ ఆచరించుకోవడం వల్ల రాజయోగం తీస్తుంది. సకల కష్టాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. అమ్మవారికి ప్రీతికరంగా యజ్ఞ హోమాధికృతులు ఆచరించుకుంటే తద్వారా అమ్మవారి దయ వల్ల మీకంతా కూడా సకల కష్టాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః.